వెల్కమ్ టు వెల్గ్రో కిచెన్. ఈరోజు మనం చేయబోయే వంటకం పేరు ఆలు లాలీపాప్స్. ఇది ఎలా చేసుకోవాలో దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. బంగాళదుంపలు 2, ఉల్లిపాయలు సన్నగా తరిగి పెట్టుకున్న 1 కప్పు బ్రెడ్ క్రమ్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూను, ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపడేంత, సాల్ట్ టేస్ట్కి తగినంత, పసుపు 1/2 టీ స్పూను, మైదా 1 టీ స్పూను, చాట్ మసాలా 1 టీ స్పూను, ధనియాల పొడి 1 టీ స్పూను, కరివేపాకు సన్నగా తరిగి పెట్టుకోండి, కొత్తిమీర సన్నగా తరిగి పెట్టుకోండి, పచ్చిమిర్చి 2 సన్నగా తరిగి పెట్టుకోండి, నిమ్మరసం 1 టీ స్పూను, కారము 1 టీ స్పూను. బ్రెడ్ క్రమ్స్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. బ్రెడ్ తీసుకుని వీటిని 4 పీసెస్గా కట్ చేసుకుని మిక్సీ బౌల్ తీసుకొని ఇందులో వేసుకొని మిక్సీ పట్టించేసుకోండి. మీకు బ్రెడ్ క్రమ్స్ రెడీ అవుతాయి. ఓకే, ఇదండి మీకు నీట్గా ఇంచిక్క బ్రెడ్ క్రమ్స్ రెడీ అయిపోయింది. చూడండి, దీన్ని ఇప్పుడు బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం. ఒక బౌల్ తీసుకోండి. దాంట్లో మనం ఉడికించి పెట్టుకున్న బంగాళదుంపలు 2 మీడియం సైజువి 2 చెక్కల కింద తీసుకున్నాం కదా, వాటిని తీసుకొని వాటిని మ్యాష్ చేసుకుందాము. మెత్తగా మ్యాష్ చేసుకోనమ్మా. ఇలా మెత్తగా మొత్తం పేస్ట్ లాగా అయిపోవాలి. ఎక్కడ అసలు చిన్న చిన్న ముక్కల కింద ఎక్కడ ఉండకూడదు. ఇలా పేస్ట్ చేసుకున్న దాంట్లో 1 కప్పు బ్రెడ్ క్రమ్స్ వేసుకోండి. అందులో 1 కప్పు ఆల్రెడీ మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోండి. అందులో సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి, 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ చాట్ మసాలా. ఇన్ కేస్ చాట్ మసాలా లేకపోతే గరం మసాలా వేయచ్చు. 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు తగినంత, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ నిమ్మరసం. ఇప్పుడు దీన్ని నీట్గా కలిపేసుకోండి. మొత్తం అంతా కలిసేటట్టుగా మెత్తగా కలిపేసుకోండి. స్పూన్తో కలవదు, మీకు చేయి పెట్టి కలుపుకోండి. ఇలా కలుపుకునేటప్పుడే మీరు ఉప్పు కారం చూసుకోండి. ఒకసారి చెక్ చేసుకుని మీకు ఒకవేళ మీ టేస్ట్కి తగ్గట్టుగా కారం కానీ ఉప్పు కానీ సరిపోకపోతే కొద్దిగా యాడ్ చేసుకోండి. ఇలాగ మొత్తం అంతా మంచిగా కలిపేసుకొని వీటిని ఈ పిండిని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక బౌల్లో 1 టేబుల్ స్పూను మైదా తీసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని ఉండలు లేకుండా పల్సగా చేసుకోండి. ఈ పల్సదనం ఉండాలి. ఇప్పుడు మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్నవి దాన్ని స్మాష్ని తీసుకొని ఒక చిన్న బౌల్లోకి కొద్దిగా నూనె తీసుకొని చేతులు కంటించుకొని ఈ మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని బాల్స్ కింద చేసుకోండి, చిన్న చిన్న బాల్స్ కింద. ఇప్పుడు ఈ బాల్స్ని
తీసుకొని మనం ఇందాక మైదా పిండి కలిపి పెట్టుకున్నాం కదా పల్చగా, దాంట్లో డిప్ చేసుకుని ఈ బ్రెడ్ క్రమ్స్ ఆల్రెడీ మనం చేసుకొని ఉన్నాం కదా, దాంట్లో బాగా మొత్తం దానికి బ్రెడ్ క్రమ్స్ అంతా అంటేటట్టుగా కలుపుకోండి. ఇలా అంటే దానికి ఎక్స్ట్రా ఉన్నవంతా ఊడిపోతుంది. ఇప్పుడు ఒక ప్లేట్లో పెట్టుకోండి. ఇలా ఈ బాల్స్ని అన్నిటినీ అలాగే ఈ మైదా దాంట్లో డిప్ చేసుకొని బ్రెడ్ క్రమ్స్లో వేసి ఇలా మొత్తం అన్నీ కోట్ చేసేసుకున్న తర్వాత ఇవి బాగా క్రిస్పీ కావాలనుకుంటే కనుక ఇవి మళ్ళీ ఇంకొక సెకండ్ కోట్ చేసుకోండి. సేమ్ అలాగే మీరు మైదా ఏదైతే కలుపుకున్నారో సేమ్ అలాగే అన్నీ అయిపోయిన తర్వాత ఒక 5 మినిట్స్ వాటిని ఆరనిచ్చి ఆ తర్వాత సేమ్ అలాగే మైదా ఏదైతే కలుపుకొని పెట్టుకున్నామో దాంట్లో వేసుకొని మళ్ళీ సెకండ్ కోట్ చేసుకోండి. ఈ సెకండ్ కోట్ చేసేటప్పటికి ఏంటంటే బాగా క్రిస్పీగా ఉంటాయన్నమాట. క్రిస్పీనెస్ ఎక్కువ వద్దనుకుంటే మీరు సింగిల్ కోట్లో అయినా మీరు ఫ్రై చేసేసుకోవచ్చు. ఇలా అన్నిటికీ మళ్ళీ సెకండ్ కోట్ చేసేసుకోండి. స్టవ్ మీద బాణీ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ ఎక్కనివ్వండి. బాగా వేడిగా ఉండాలి. వేడి లేకుండా వేసారంటే అవి పగిలిపోయే ఛాన్సెస్ ఉంటాయి. బాగా వేడెక్కనివ్వండి. ఆయిల్ బాగా హీట్ ఎక్కనివ్వండి. ఆయిల్ వేడిగా ఉన్నప్పుడే మీరు ఫ్రై చేయాలి. చాలా ఆయిల్ మాత్రం హీట్గా లేకపోతే అది ఉండలు ఏమవుతాయంటే పగిలిపోయే ఛాన్సెస్ ఉంటుంది. ఫస్ట్ ఒకటి వేసుకోండి, దాన్ని చెక్ చేయండి పగులుతుందా లేదా అనేది. ఓకే, ఇప్పుడు పర్వాలేదు. ఇప్పుడు ఒక్కొక్కటి అందులో వేసేసుకోండి. వేసిన వెంటనే మీరు స్పూన్ కానీ ఏది పెట్టి తిప్పకూడదు. బ్యాచెస్లో వేయించుకోండి. మొత్తం అన్ని సైడ్స్ ఇలా వేగేటట్టుగా ఇలా తిప్పుకోండి. అన్నీ గోల్డెన్ కలర్ వచ్చేలాగా వేపుకోండి. స్లోగా తిప్పండి వాటిని. బాగా ఫాస్ట్గా తిప్పారంటే విడిపోతాయి. అన్నీ వేగిపోయాక ఒక ప్లేట్లో టిష్యూ వేసుకొని ఆ ప్లేట్లోకి తీసేసుకోండి. ఇప్పుడు వేగిపోయాయి, మనం ప్లేట్లోకి తీసుకుందాం. వేడి వేడి క్రిస్పీ లాలీపాప్స్ రెడీ అండి. ఇప్పుడు వీటికి టూత్పిక్స్ పెట్టుకొని మనం సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. వేడి వేడి క్రిస్పీ ఆలు లాలీపాప్స్ రెడీ అండి. వీటిని పిల్లలకి స్నాక్స్గా ఇస్తే చాలా ఇష్టంగా తింటారు. ఈ వంటకం మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వంటకాల కోసం పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.